చూసుకున్నారు యనమల రామకృష్ణుడు. ఆయన ఒక సూచన చేశారట. ఇదే నేపథ్యంలోనే త్వరలోనే ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది అనేది పరిస్థితి ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా అప్పులు కుప్పైపోద్ది ఆంధ్రప్రదేశ్ అంటూ ఆయన చెప్పడం. అయితే దీనికి సంబంధించి కీలకమైన అంశం ఏంటి అంటే ఇక్కడ ఖచ్చితంగా సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులే లక్ష్యంగా టార్గెట్ పెట్టుకోవాలి అనేది ప్రధానంగా యనమల రామకృష్ణుడు సూచించిన సూచన. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అర్హులే లక్ష్యంగా పెట్టుకోవాలి అంటే అనర్హులను తీసేయాలి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి అనర్హులు ఎంతమంది తీసేస్తారనే చూడాలి. ఇదే సమయంలో మూలధన వ్యయంలో లీకేజీలను అరికట్టాలి. అంటే మూలధనానికి సంబంధించి ఆ వ్యయం ఖర్చు ఏదైతే ఉందో అందులో లీకేజీలను అరికట్టాలి, ఏపీని పారిశ్రామిక గమ్యస్థానంగా మార్చాలి అనేది ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ గ్రాంట్ ఇనేడు, అలాగే సహేతుకమైన స్థిర రుణాలు, పన్ను ఆదాయాలను క్రమబద్ధీకరించడంతో పాటు వాటి అంశాలపై కూడా కేంద్రాన్ని అభ్యర్థించాలి అంటూ ఆయన సూచించడం. ఇందులో ప్రధానంగా ఓవరాల్గా ఈయన చెప్పింది ఏంటంటే